ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులందరికీ ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏంటంటే, మూడు సంవత్సరాల క్రితం ఒక స్కార్పియో వెహికల్తో మన తామరాడు విలేజ్ వద్ద 750 కేజీల గంజాయి తామరాడ కాలువ ఒడ్డున వదిలేసి, స్కార్పియోతో ప్రాపర్టీతో వదిలేసి పారిపోయినటువంటి కేసు. ఆ టైంలో కిల్లంపూడి ఎస్ఐగా తిరుపతిరావు గారు ఉన్నారు. ఆ టైంలో కేసు కట్టారు. ఆ కేసుని 3 సంవత్సరాల నుంచి మేము ఛేదిస్తూ ఉండగా, మా యొక్క ఎస్పీ గారు శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ గారు మరియు మా యొక్క ఎస్డిపిఓ లతాకుమారి మేడం గారి యొక్క ఆదేశాల అనుసారం ఆ కేసులో అయినటువంటి ముద్దాయిల్ని గుర్తించడానికి మేము ఎఫర్ట్స్ చేయగా, ఈ యొక్క ఐటీ కోర్ వాళ్ళు ఇచ్చినటువంటి టెక్నాలజీ, అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సాంకేతిక పరిజ్ఞానంతో యొక్క కేసును ఛేదించడం జరిగింది. దీనిలో భాగంగా నిన్న అనగా 9/1/2024 సాయంత్రం 4 గంటలకి కిల్లంపూడి కృష్ణవరం టోల్గేట్ దగ్గర ఉండగా ఒక 2 వ్యక్తులు, అనుమానాస్పద వ్యక్తులు మాకు అడ్వాన్స్గా రాబడిన సమాచారం ప్రకారం మేము ఐడెంటిఫై చేసుకుంటే ఒక 2 వ్యక్తులు మాకు ట్రేసారు. వాళ్ళని క్యాచ్ చేయగా వాళ్ళు బిలాంగ్స్ టు మహారాష్ట్ర స్టేట్కి సంబంధించిన వాళ్ళు. వారిని అదుపులో తీసుకొని విచారించగా, ఈ యొక్క కిల్లంపూడికి సంబంధించినటువంటి స్కార్పియో కార్తో ప్రాపర్టీ వదిలేసినటువంటి కేసు తాలూకా ముద్దాయిలని చెప్పి గుర్తించి వాళ్ళని అదుపులో తీసుకొని విచారించగా తెలిసిన విషయాలు ఏంటంటే, వీరు డిసెంబర్ నెల 2021 సంవత్సరంలో దారకొండ వైజాగ్లో గుర్తు తెలియని వ్యక్తుల వద్ద ఒక 5 ముద్దాయిలు మహారాష్ట్రకు చెందిన వాళ్ళు ఈ స్కార్పియోలో వచ్చి 750 కేజీలు, 152 ప్యాకెట్లు 750 కేజీలు చొప్పున కొని దాన్ని మన తుని మీదుగా తీసుకొని వస్తుండగా వాళ్ళకి అనుమానం వచ్చి, పోలీసులు రోడ్డు మీద చెక్ చేసిన అనుమానం వచ్చి, వారు హైవే మీద నుంచి రాకుండా కత్తిపూడి నుంచి టర్నింగ్ తీసుకొని రాజమండ్రి కాకినాడ మీదుగా రాజమండ్రి వెళ్ళిపోదామని చెప్పి కత్తిపూడి నుంచి వెళ్తుంటే, అక్కడ మన టోల్గేట్ కొల్లప్రోలు టోల్గేట్ దగ్గర పోలీసు వారు వెహికల్ చెక్ చేస్తున్నారని చెప్పి చూసి ఆ యొక్క వెహికల్ని ఆపకుండా టోల్గేట్ని కూడా బ్యారికేడ్స్ని కూడా గుద్దుకొని వెళ్ళిపోతూ, అక్కడి నుంచి అదే కొంచెం రైస్ మిల్ దగ్గరికి వెళ్ళినాక ఒక 2 వీలర్ను కూడా స్పీడ్గా వెళ్తూ ఏదో అడ్డంగా వచ్చినటువంటి 2 వీలర్ని కూడా కొట్టడం వల్ల అక్కడ ఒక వ్యక్తి చనిపోయి, ఆ వెహికల్ తీసుకొచ్చి మన రాజపాలెం మీదకి తీసుకొచ్చి తామరాడ ఆ కెనాల్ పక్కన, ఎల్లేరు కెనాల్ పక్కన వదిలేసి అక్కడి నుంచి వారు మన హైవేకి వచ్చి అక్కడి నుంచి మహారాష్ట్ర పారిపోవడం జరిగింది. ఆ విధంగా ఇన్వెస్టిగేషన్ల భాగంలో పాత ఇన్స్పెక్టర్లు ఆ వెహికల్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని వెరిఫై చేసి దాని యొక్క ఫాస్ట్యాగ్ సంబంధించి ఫాస్ట్యాగ్ అంతా వెరిఫై చేసి చూస్తే, మాకు ఒక మహారాష్ట్రకు చెందినటువంటి ఒక మహిళ ఎవరైతే అరెస్ట్ చేయబడిన A1 హనుమాన్ మహతా యొక్క భార్య పేరు మీద ఉండటంతో మేము అప్పటి నుంచి అది వెరిఫై చేస్తూ ఉండగా, మొన్న కృష్ణవరం టోల్గేట్ దగ్గరికి వాళ్ళు మళ్ళీ తిరుగుతున్న వచ్చిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సాంకేతిక పరిజ్ఞానంతో వాళ్ళు క్యాచ్ చేసాం. మొత్తం దీంట్లో 5 ముద్దాయిలు, 2 ముద్దాయిలు అరెస్ట్ చేశాము. వారి పేర్లు హనుమాన్ శుక్లా మెహతే, ఇతను అమరావతి డిస్టిక్ మహారాష్ట్రకు చెందినవాడు. అదేవిధంగా సమీర్ సుధాకర్ గాడ్వాన్, వీడు స్కార్పియో తోలినటువంటి డ్రైవరు, వీడు కూడా అదే అమరావతి డిస్టిక్ చెందినటువంటి మహారాష్ట్ర చెందిన వ్యక్తి. వీళ్ళిద్దరిని నిన్న అదుపులో తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా దీంట్లో ఈ స్కార్పియోలో ప్రయాణించాక 3 ముద్దాయిలు ఉన్నారు. వీరి మీద ఎవరైతే ఏమంటున్నారో పోలీసులని